హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే వర్షం పడుతూ ఉందండి. హైదరాబాద్లో 2-3 రోజుల నుంచి చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు పెద్ద వర్షంలాగా కూడా పడుతూ ఉంది. క్లైమేట్ అంతా చల్లబడిపోయిందండి. చలి పడుతూ ఉంది నిజంగా. మొన్నంతా కూడా ఒక 4 డేస్ 5 డేస్ మధ్యలో కొంచెం ఎండ వచ్చినట్టు అలా ఉన్నింది, కానీ మళ్ళీ చల్లబడిపోయింది. మళ్ళీ వర్షాలు పడుతూ ఉన్నాయి డైలీ. అప్పుడప్పుడు వర్షం పడి తర్వాత ఎండ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నిజంగా. నాకైతే అసలు పైన గార్డెన్లో వాటర్ పోయడానికి కూడా ఛాన్స్ రావట్లేదు. వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కదా, నేను పైకి కూడా వెళ్ళట్లేదండి. అసలు వెళ్ళాలి. ఇప్పుడైతే మధ్యాహ్నం ఏం చేస్తూ ఉన్నాననేది చూపిస్తూ ఉన్నాను. ఆఫ్టర్నూన్ కొంచెం లంచ్ చేసిన తర్వాత కాస్త టైం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటాయి కదండి, ఇంకా మనకి కిచెన్లో బోల్డ్ అన్ని పనులు అయితే ఉంటాయి. మామూలు వంటలే కాదు కదా, ఏవైనా ఇట్లాగా రెసిపీస్ కోసము పౌడర్స్ తయారు చేసుకోవాలనుకున్నా, లేకపోతే నెయ్యి తయారు చేసుకోవాలనుకున్నా, ఏవైనా గ్రైండ్ చేసుకోవాలనుకున్నా కూడా మధ్యాహ్నం కాస్త ఫ్రీ టైం దొరుకుతుంది. అందుకనేసి నేను నెయ్యి తయారు చేసుకుంటూ ఉన్నాను. అమ్మ అయితే ఊరికి వెళ్ళక ముందు ఇలాగా మీగడ ప్రిపేర్ చేసి పెట్టానండి ఫ్రిడ్జ్లో. బట్ వెన్న అయితే తయారు చేయలేదు నేను, అమ్మ తయారు చేసి వెళ్ళారు. నేను నెయ్యి ఇంకా సింపుల్గా స్టవ్ మీద పెట్టేసి కాచుకున్నాను. అందుకనేసి కంప్లీట్ రెసిపీ చూపించట్లేదు, అలాగే బోల్డ్ అన్నిసార్లు చూపించేశాను కూడా. నేనైతే కంట్రీ డిలైట్ మిల్క్ తెప్పించుకుంటానండి, వాటితో బోల్డ్ అంత మీగడ వస్తుంది నాకు. సో మీగడ తోడేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వెన్న తయారు చేసుకొని మిక్సీ జార్లో ఇలాగా నెయ్యి తయారు చేసుకుంటానమాట. బోల్డ్ అంత నెయ్యి వస్తుందండి. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందులో ప్రిజర్వేటివ్స్ కానీ ఏవి కానీ మనం యాడ్ చేసుకోకుండా ప్యూర్గా ఇంట్లో నెయ్యి తయారు చేసుకుంటే మనం బోల్డ్ అని రెసిపీస్లో వాడుకోవడానికి మనకి ఇంకా హెసిటేట్ చేయమన్నమాట. ఓకే, మనమే తయారు చేసుకుందే కదా, ప్యూర్ కాబట్టి ఎందులో అయినా వాడుకోవచ్చు అని అనిపిస్తుంది. ఎక్కువగా నేను పప్పు తిరగమాత వేసేటప్పుడు, రసం తిరగమాత వేసేటప్పుడు కూడా నెయ్యి యూస్ చేస్తానండి ఆయిల్ బదులు. వీలైనంత వరకు అప్పుడప్పుడు నెయ్యి యూస్ చేయడానికే ఇష్టపడతాను. అలాగా నెయ్యి అయితే ప్రిపేర్ చేసేసానండి. చాలా సింపుల్ నెయ్యి తయారు చేసుకోవడము. అంటే మనము ఒకే రోజే అన్నీ చేయం కదా, ఇలా రోజు కొంచెం మీగడ స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఒక కంటైనర్ నిండిపోగానే వాటికి మీగడని నైట్ తోడు వేసేసి మార్నింగ్ ఆ కంటైనర్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం గట్టి పడిన తర్వాత మనం వెన్న తయారు చేసుకోవచ్చు మిక్సీ జార్లో. అప్పుడైతే వెన్న ఈజీగా మనకి వస్తుందన్నమాట. చాలా సింపుల్ అండి. ఎవరికైనా రెసిపీ కావాలంటే మన వీడియోస్లో ఉంది, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే నెయ్యి ప్రిపేర్ చేశాను. ఇది ఎయిర్ టైట్ కాదు కానీ స్టీల్ బాక్స్ అండి. నేను అగ్రోమెక్లో ఎప్పుడో తీసుకున్నాను. ఇది నెయ్యికి సపరేట్గా పెట్టేశాను అనమాట. ఎప్పుడు నెయ్యి అయిపోయినా కూడా వాష్ చేయించేస్తాను. కాస్త పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత ఇందులో నెయ్యి వేసి పెడతాను. ఇలా వేసి పెట్టిన తర్వాత ఒక 2 డేస్కి అండి ఇలా తయారైందనమాట. అప్పుడు చూపిస్తూ ఉన్నాను మీకు. ఎంత బాగుందో చూడండి, రవ్వ రవ్వగా వచ్చి చాలా మంచి స్మెల్ వస్తుంది. పప్పులో వేసుకొని తింటే, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు పికిల్ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి నిజంగా. ఇంకా నాకైతే బోల్డ్ అన్ని రోజులు నెయ్యి వస్తుంది. ఇంకా వెంటనే తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి పెద్ద కంటైనర్లో స్టోర్ చేస్తానన్నమాట మీగడ. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఇవాళ ఏం స్నాక్ చేద్దాం అనుకొని ఆలోచిస్తూ ఉంటే లూలు మాల్లో రీసెంట్గా వెళ్ళాను కదండి, ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను కదా. లూలు మాల్కి వెళ్ళినప్పుడు పూల్ మకానా తెచ్చుకున్నాను. బట్ వాటిని అయితే చేయలేదన్నమాట నేను. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది అనుకోండి, రీసెంట్గా కాదు, ఒక 1.5 మంత్ ముందు అలా వెళ్ళినట్టున్నాను. సో ప్యాకెట్లో అలాగే ఉండిపోయింది. ఇక్కడ లూలు మాల్లో మనకి లూజ్గా దొరుకుతాయండి, వాటిని మనం ప్యాక్ చేసి ఇస్తారు ఎంత కావాలంటే అంత. సో నేను ఇవాళ అయితే ఇంకా పూల్ మకానా స్నాక్ లాగా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అలాగే ఇక్కడ నేను కొన్ని నట్స్ తెప్పించుకున్నానండి. ఇవి పంకిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత వాటర్ మిలాన్ సీడ్స్ తెప్పించుకున్నాను. ఇవి కాస్త అట్లా దోరగా వేయించుకుంటే తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట, లేకపోతే కష్టంగా తినాల్సి వస్తుంది. అందుకని లైట్గా ఒక పక్క రోస్ట్ చేస్తూ ఉన్నాను, ఒక పక్క పూల్ మకానా కూడా దోరగా వేయించుతూ ఉన్నానండి. ఫస్ట్ ఆయిల్ వేయకుండా, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు, ఏది వేయకుండా ప్యాన్లో తొందరగా మాడిపోతాయి. కొంచెం చూసుకుంటూ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇంకా సైమల్టేనియస్గా ఇలా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను ఆఫ్టర్నూన్ అయితే. ఎప్పుడైనా ఇంకా వంట రూమ్లోకి ఏదైనా చిన్న పనులున్నా వచ్చాననుకోండి, వంట రూమ్లో ఇంకేమైనా పనులు ఉన్నాయా అని మైండ్లో తిరుగుతూ ఉంటుంది. గబగబా చూసుకుంటాను, చెక్ చేసుకుంటాను. సైమల్టేనియస్గా 2-3 పనులు అయితే అవగొట్టేసుకుంటానండి. అలా అయితేనే మనకి ఇంకా ప్రతిరోజు ఏదో ఒక పని లేకుండా వీక్లీ వన్స్ ఒకరోజు ఆఫ్టర్నూన్ అంతా టైం స్పెండ్ చేస్తే కిచెన్లో
బోల్డ్ అన్ని పనులు అయిపోతాయని అనిపిస్తుంది. ఇలాగా ఫస్ట్ అయితే వాటర్ మిలన్ సీడ్స్ని రోస్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా కొంచెం మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుందామని ట్రై చేస్తూ ఉన్నానండి. అది ఎంతవరకు కుదురుతుందో నాకైతే తెలీదు, బట్ స్టార్ట్ అయితే చేశాను. దానిలో భాగంగానే ఇలా అన్నీ రోస్ట్ చేసి పెట్టుకుంటూ ఉన్నానండి. మా బాబుకి కూడా డైలీ ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా పిల్లలకి ఏంటంటే మెయిన్ మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలండి. ప్రోటీన్తో పాటు మంచి ఫైబర్ ఫుడ్ కూడా ఇవ్వాలి. అప్పుడైతేనే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఒక పక్క నేను ప్యాన్లో నెయ్యి వేసుకున్నాను. నెయ్యిలో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి కాస్త ధనియాల పొడి కూడా వేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుందనేసి. కాస్త లైట్గా వేగిన తర్వాత ఆల్రెడీ దూరగా వేయించి పెట్టుకున్న పూల్ మక్కానని యాడ్ చేసుకోవడమే. చాలా చాలా సింపుల్, సూపర్ టేస్టీగా కూడా ఉంటాయండి. ఫస్ట్ టైం తినేటప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి, కానీ అలవాటు అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే పాప్కార్న్ లాగా ఉంటాయని చెప్పచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకున్నామంటే మనకి 1 వీక్ దాకా వస్తాయి. పిల్లలకి ఇవ్వచ్చు. డైలీ స్కూల్ నుంచి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అయినా ఇవ్వచ్చు. ఇంకా వేరే థాట్స్ మనకి రావు కదా, ఏవైనా బయట నుంచి తెప్పించడం కానీ ఆయిలీ ఫుడ్ చేయడం అలా కాకుండా అవాయిడ్ చేసుకోవాలంటే ఇలాంటి స్నాక్స్ ఇంట్లో రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు ఎప్పుడు ఆకలంటే అప్పుడు ఇచ్చేయచ్చు. మంచి పొటాషియం అందుతుందండి మనకి పూల్ మక్కానా వల్ల. ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ కూడా లైట్గా రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చూస్తున్నారా, పూల్ మక్కానా వేగింది అని ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ స్మాష్ చేస్తే పౌడర్ అయిపోవాలి. అప్పుడైతే క్రిస్పీగా వేగిపోయినట్టు. మెత్తగా ఉంటే అసలు తినలేమండి, పంటికి అతుక్కుపోతుంది అనమాట. అందుకని చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత టీ పౌడర్ ఉంది. యాక్చువల్గా నా దగ్గర రెడ్ లేబుల్ టీ పౌడర్ తెప్పించుకుంటాను. అందులో కొన్ని ఆల్రెడీ గార్డెన్లో వచ్చిన రోజెస్ కొన్ని రోజులు అయితే డ్రై చేసి పెట్టానండి. ఇది ఎప్పుడో చేశాను, ఒక 8 జార్లో పెట్టుకున్నాను అనమాట. ఇవాళ గుర్తొచ్చింది, ఇలా గులాబీ రేకులు కూడా టీ పౌడర్లో మిక్స్ చేసేద్దాము, అప్పుడైతే ప్రతిరోజు మనకు గుర్తుండదు కదా. నేను ప్రతిసారి అనుకుంటాను రోజ్ పెటల్స్ యాడ్ చేసి టీ చేద్దామని, బట్ మర్చిపోతూ ఉన్నాను. సో ఇలా కాదు అనేసి కొన్ని టీ పెటల్స్ ఇలాగా యాడ్ చేసుకున్నానండి టీ పౌడర్లో. ఇలా కూడా టీ చేయండి, ట్రై చేయండి ఒకసారి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తూ మైల్డ్గా తెలుస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట టీ. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో కొంచెం డిఫరెంట్ వేరియేషన్స్లో టీ చేసుకుంటూ ఉంటే మన హెల్త్కి కూడా మంచిది. యాక్చువల్గా టీ మంచిది కాదులేండి, బట్ టీ ఇంకా కంపల్సరీ తాగాలి, ఇంకా తాగకపోతే ఉండలేము అనుకున్న వాళ్ళు ఒకరోజు టీలో అల్లము, ఇంకొక రోజు లెమన్ గ్రాస్, ఇంకొక రోజు మిరియాలు, ఇలాగ రోజ్ పెటల్స్ ఇలా యాడ్ చేసుకుంటే ఎంతో కొంత బెటర్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఇంకా టీ జార్లో కొంచెం టీ పౌడర్ ఉంది, అందులో కూడా యాడ్ చేసి పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా ఈ పని ఎందుకు గుర్తొచ్చిందంటే, నాకు ఈ రోజ్ పెటల్స్ ఉన్న కంటైనర్ని నేను ఖాళీ చేద్దాం అనుకున్నానండి. నిజంగా అందులో ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ కూడా సపరేట్గా పెట్టుకోవాలి అని అనుకున్నాను. అందుకోసం తీసాను, కానీ మళ్ళీ నాకు సెట్ అవ్వలేదు. సరే అనేసి ఇలాగ ఎయిర్ టైట్ది నా దగ్గర ఒకటి బాక్స్ ఉంది. సో గ్లాస్దే అనమాట, ఇది ప్లాస్టిక్ లిడ్ వస్తుంది. ఇందులో ఒకవైపు సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకొక వైపు ఏమో వాటర్ మిలన్ సీడ్స్ వేశాను. ఇంకా నా దగ్గర ఒక స్టీల్ బాక్స్ ఖాళీగా ఉన్నింది ప్రస్తుతానికి. ఇంకా వెతకాలనుకోలేదు, ఇలా ఏవి ఖాళీ ఉంటే అందులో వేసి పెట్టేసుకుందాంలే అని ఇలాగా పంకిన్ సీడ్స్ ఇందులో పెట్టి సెట్ చేసేసానండి. ఇలాగా చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. బాదం పప్పులు పిల్లలకి డైలీ మనము ఒక పిడికెడన్ని ఇవ్వచ్చంటండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా, కాల్షియం డెఫిషియన్సీ మా బాబుకి వచ్చిందనమాట. అందుకోసమని చెప్తూ ఉన్నాను. డైలీ పిడికెడన్ని బాదం పప్పులు నానేసి దానిపైన ఉన్న స్కిన్ తీసేసి ఇవ్వాలండి, పొట్టు తీసేసి ఇవ్వాలి. అప్పుడైతేనే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నేను దాని గురించి డీటెయిల్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తుంది, అందుకనేసి షేర్ చేసుకుంటాను కమింగ్ వీడియోస్లో. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే నేరేడు ఆకులండి. చాలా గ్రీన్గా ఫ్రెష్గా ఉన్నాయి కదా. వర్షం పడింది, సో మా వాచ్మెన్ తెచ్చిమ్మంటే ఇలా తెచ్చిచ్చారు. సో ఇవన్నీ కూడా నేను ఎందుకు తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు ఇలాగ జామ ఆకులు కూడా తెప్పించుకున్నాను. వర్షం పడడం వల్ల ఆకులన్నీ కూడా మంచి కలర్లో ఫ్రెష్గా ఉన్నాయి.
మా ఇంటి ఎదురుగే ఉంటాయండి ఇవి. జామ చెట్టు ఉంది, తర్వాత నేరేడు చెట్లు అయితే బోలెడన్ని ఉన్నాయి. సో మనకి ఎంత కావాలంటే అంత ఆకు దొరుకుతుందనమాట. ప్రస్తుతానికైతే నేను రెగ్యులర్గా తీసుకోవాలంటే మనము మర్చిపోతాం. ఇంకా అలా ఎందుకులే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో మనం తీసుకోకుండా మానేస్తాం కంప్లీట్గా. అందుకనేసి తెప్పించుకున్నాను ఒక్కసారిగా, కాస్త డ్రై చేసేసి ఒక కంటైనర్లో పెట్టుకుందాం అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి పత్తి పువ్వులండి. యాక్చువల్గా ఇంతకుముందు కొన్ని రోజుల కిందట నేను వీడియోలో అడిగాను, ఒక కాయ వచ్చింది పైన చెట్టుకి. ఆ కాయ ఏంటి, ఆ చెట్టు ఏంటి అని అడిగితే ఎవరో చెప్పారు మన సబ్స్క్రైబర్స్, పత్తి చెట్టు అనేసి. నాకు అప్పుడు గుర్తొచ్చిందండి నిజంగా. నేను ఒకసారి లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు విత్తనాలు తెచ్చి ఎప్పుడో వేశాను, అది చెట్టు వచ్చింది ఆ కాయ అనేది నాకు గుర్తు రాలేదన్నమాట నిజంగా. ఆ తర్వాత ఆ కాయలు ఇలా పువ్వులు అయ్యాయి, అందులో పత్తి వచ్చిందండి, కాటన్. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగా మా మావయ్య గారు అయితే మొత్తం నీట్గా తీసి ఒత్తులు చేసి ఇచ్చారు నాకు. అసలు హోమ్ మేడ్ ఒత్తులు మనం దేవుడికి పెడుతూ ఉన్నామంటే ఎంత అదృష్టమో చూడండి. మనం ఎంత లక్కీ కదా అనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న విషయాలకి నిజంగా హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది చాలా చాలా మంచి విషయం అండి. 2-3 పువ్వులతో ఇన్ని ఒత్తులు వచ్చాయి చూడండి. ఇంకా ఈ విత్తనాలు కూడా నేనైతే పైన గార్డెన్లో వేద్దాము. అప్పుడప్పుడు ఇలా పత్తి మనం ఒరిజినల్గా మనం చెట్టు నుంచి తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ప్రైజ్లెస్ అండి నిజంగా. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా కూడా. ఇలా తెచ్చుకున్నది నాకు నిజంగా చాలా చాలా ఆనందాన్ని కలిగించింది. అందుకనే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇలాగ బోల్డ్ అని విత్తనాలు ఉన్నాయి ఒక పువ్వులో. ఆ తర్వాత మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉన్నారంట, మీ బాల్కనీ చూపించండి, మాకు హెల్ప్ అవ్వచ్చు అని చెప్పారు. వాష్ ఏరియా అనమాట. నాకైతే మా ఇంట్లో ఎలా ఉంటుందంటే డైనింగ్ ఏరియాకి ఇలా డోర్ వచ్చి ఉంటుందండి, ఇటుపక్క వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ వాష్ ఏరియాకి రైట్ సైడ్ అయితే సిలిండర్ కోసము అలాగే రోల్ కోసమని ఇలాగ స్టోరేజ్ వుడ్ వర్క్ చేయించుకున్నాను స్టోరేజ్ కోసం అనేసి. ఆ తర్వాత ఇక్కడ కొంచెం వుడన్ ఫినిషింగ్ వచ్చే టైల్స్ వేసామండి. ఇవన్నీ టైల్స్. బయట వర్షం పడ్డా కూడా ఏం పాడవదు కదా, వుడ్ అయితే మనకి పాడవుతుంది. ఇవన్నీ కూడా టైల్సే అండి. ఆ తర్వాత ఇటువైపు చూస్తే లెఫ్ట్ సైడ్ ఇలాగ ఒక చిన్న ప్లాంట్ పెట్టుకున్నాను. ఆ తర్వాత పైన ఇలాగ పార్టిషన్ పెట్టుకున్నానండి, కర్టన్ వేస్తే నీట్గా ఉంటుంది అనేసి. అంతా ఓపెన్గానే ఉంటుంది, గ్రిల్ పెట్టించానమాట. ఇక్కడ వాష్ ఏరియాలో వాషింగ్ మిషన్ పెట్టుకున్నానండి. వాషింగ్ మిషన్ అటుపక్క ఏమో ఇంకా గిన్నెలు కడగడానికి ప్లేస్ అటువైపు ఉందన్నమాట. లాస్ట్లో సిలిండర్ ఉందండి, అది కిచెన్కి కనెక్ట్ అవుతుంది. హెల్ప్ అవుతుందని చూపించాను, అడిగారు కదా అందుకోసము. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్ కోసం ఇవాళ పెసలు ఆల్రెడీ స్ప్రౌట్ అయ్యి ఉంచానండి ఫ్రిడ్జ్లో. స్ప్రౌట్స్ అలాగే ఉన్నాయి చాలా రోజుల నుంచి కూడా, అయిపోవట్లేదు తొందరగా. రోజు కొంచెం కొంచెం తింటూ ఉన్నా కూడా కొన్ని మిగిలిపోయాయి. సో వాటితో ఒక మంచి స్నాక్ చేద్దాం అనుకున్నాను. ఇది నా ఓన్ రెసిపీ అండి. మీకు నచ్చితే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక ఇంకా రిపీటెడ్గా చేసుకోవచ్చు. చాలా చాలా హెల్తీ స్నాక్ అని చెప్పొచ్చండి. ఫస్ట్ అయితే పెసలు కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. అందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా వేసి సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నానండి. కంప్లీట్ రెసిపీ అయితే చూపించలేదు, కానీ నేను చెప్పినట్టే చేసుకోండి. కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. పెసలు స్ప్రౌట్ అయిన తర్వాత ఉంటుంది కదా, ఆ స్ప్రౌట్స్ అన్ని మిక్సీలో కచ్చపచ్చగా గ్రైండ్ చేసి అందులో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం లూజ్గా అనిపిస్తే కనుక బైండింగ్ ఏజెంట్ లాగా ఓట్స్ పౌడర్ ఉంటుంది కదా, ఓట్స్ పౌడర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు, శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని పాన్ మీద అటు ఇటు ఫ్రై చేసుకుంటే కనుక సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా చాలా హెల్తీ స్నాక్ తిన్నట్టు అవుతుంది. ఎవరైనా డైట్ చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. చాలా మంచిది, హెల్త్కి మంచి ప్రోటీన్ మనకి అందినట్టు అవుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనకి వీలైతే కనుక గ్రీన్ పీస్ కూడా బాయిల్ చేసి స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు, పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం అనమాట, బోల్డ్ అన్ని వేరియేషన్స్లో చేసుకోవచ్చు. ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎంత హెల్తీ వేలో చేసుకోవాలో అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, కొంచెం చల్లగా కూడా ఉంటూ ఉందండి. అందుకనేసి డైలీ గోరువెచ్చని నీళ్ళు తాగడం చాలా చాలా మంచిది. ఈ చిన్న విషయం అందరూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దానివల్లే మనకి ఈజీగా కోల్డ్ అండ్ కాఫ్, లేకపోతే థ్రోట్ పెయిన్ ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల వచ్చిన తర్వాత పడే ఇబ్బంది కంటే ఇలా అప్పుడప్పుడు నీళ్ళు కాచుకొని తాగడం పెద్ద ఇబ్బంది కాదనిపిస్తుందండి నిజంగా. అందుకని మీకోసం గుర్తు చేస్తూ ఉన్నాను మళ్ళీ.
ఇలాగా కొంచెం గోరువెచ్చగా, లేకపోతే గోరువెచ్చగా కంటే ఇంకొంచెం వేడిగా తాగగలిగితే డైలీ ఇలా వాటర్ తాగితే మోస్ట్లీ మనకి ఈ చలికాలంలో, వర్షాకాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడచ్చు. ఆ తర్వాత కొంచెం చెమ్మగా అనిపిస్తూ ఉంది ఇల్లంతా కూడా. అందుకోసం కొంచెం ప్లెజెంట్గా అనిపించాలని ఇలా ముద్ద కర్పూరము కాస్త ఆన్ చేసి పెట్టుకున్నానండి. రూమ్ అంతా కూడా, బెడ్రూమ్ మంచి స్మెల్తో నిండిపోయిందనమాట. కాస్త రిలాక్సింగ్గా నిద్ర పడుతుంది. ఇలా మంచి కర్పూరం స్మెల్ పీల్చామంటే మనకి బ్రీతింగ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గిపోతాయండి నెమ్మదిగా. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.